ఎప్పుడు మనం కలుసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కూడా మనకు మార్నింగ్ లా ఫ్రెష్ గా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి, బ్రెయిన్ ఎప్పుడు కూడా షార్ప్ గా మనం పనిచేస్తూ ఉండాలి. అలా మనం ఈ రోజు కాస్మోలైఫ్ యూనివర్సల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మనం ఒక మీటింగ్ లో గెట్ టుగెదర్ గా లీడర్స్ అందరూ కూడా ఇక్కడ మీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ అందరికి కూడా లంచ్ ఎలా ఉంది? మంచిగా ఉందా? అంతే విధంగా ఎంజాయ్మెంట్ తో కూడా మనం ఇక్కడ నుంచి వెళ్దాం అండ్ హ్యాపీగా మంచి సబ్జెక్ట్ తెలుసుకోవడానికి అట్ ద సేమ్ టైం ఒక గ్రేట్ ప్రొడక్ట్ మనం ఈరోజు లాంచ్ చేయడానికి నిజంగా అందరూ కూడా రియల్ లక్కీ పర్సన్స్ అని చెప్పొచ్చండి. ఎందుకు అంటే కంపెనీలో మీరందరూ కూడా స్టార్ట్అప్ లో ఉన్నారు. ఇలాంటి ఆపర్చునిటీ అనేది స్టార్ట్అప్ లో ఉండే పర్సన్స్ కు మాత్రమే ఆ అవకాశం అనేది వస్తుంది. ఎందుకు అంటే ఇదే కంపెనీ మన కాస్మోలైఫ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇప్పుడు మనకి బోర్న్ బేబీ అండ్ జస్ట్ మనకి 2 years కంప్లీట్ చేసుకుని 3rd year అనేది మనకి రన్నింగ్ లో ఉంది. మీ అందరికీ కూడా తెలుసు. మనకి ఇదే ఒక 3rd year నుంచి 13 years అయ్యింది అనుకోండి. ఇదే 3rd year 13 years అయింది. ఒక్క పక్క ఒక నేమ్ అనేది ఒక నెంబర్ అనేది మనకి యాడ్ అయింది అనుకోండి. అప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుంది? రియల్ గా చెప్పండి అందరూ కూడా. సూపర్ గా ఉండాలంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మరి సూపర్ గా ఉండాలి. మాట్లాడండి. సూపర్ గా ఉండకపోతే అప్పుడు సూపర్ గా ఉంటామా? ఇప్పుడు మనం ఉంటేనే అండ్ ఆఫ్టర్ దట్ మనం 10 years 15 years తర్వాత కంపెనీలో వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ గా మనం ఈ రోజు అందరికీ కూడా చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు మనం సూపర్ గా లేము అనుకోండి అండ్ 10 years 15 years తర్వాత కూడా యాజ్ ఎ బ్రాండ్ పార్ట్నర్ అప్పుడు ఒక యాక్టివ్ పర్సన్ ఒక లాగిన్ అయ్యే వ్యక్తికి బిఫోర్ 10 years లాగిన్ అయిన వ్యక్తి సేమ్ పొజిషన్ అండి. అంతేనా కాదా అండి? సేమ్ పొజిషన్. అతను బ్రాండ్ పార్ట్నర్, బీపీఐడి ఉంటది, మనకి బీపీఐడి ఉంటది. మరి వేరియేషన్ ఎట్లా ఉంటది? ఇప్పుడు మనం సూపర్ అయితేనే ఆఫ్టర్ 5 years 10 years లో కంపెనీలో వన్ ఆఫ్ ద టాప్ పర్సన్ లిస్ట్ లో మనం అందరం కూడా మ్యాగజైన్ లో ఉంటామండి. కాస్మోలైఫ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మ్యాగజైన్ లో వన్ ఆఫ్ ద టాప్ పొజిషన్ లో మనం ఉండాలి అంటే ఇప్పుడు మనం సూపర్ గా ఉండాలి. వర్క్ అనేది మనం ఎలా ఉండాలి? బిందాస్ వర్క్ ఉండాలి. డే నైట్ మనం కనిపించాలి, వినిపించాలి. ఏంటి ఇంకా చెప్పండి? రోజు చెప్తా ఉన్నా. కనిపించాలి, వినిపించాలి, తినిపించాలి, కనిపించాలి, వినిపించాలి. మన ఫుడ్ ని అందరి చేత వినిపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడే మనం అందరం కూడా ఒక డాక్టర్ గా రికగ్నైజేషన్ అయ్యి సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకుంటా ఉన్నాం. అండ్ అలాంటిది మనం కమింగ్ టు ద పాయింట్ అండి. అండ్ అలా మనం చెప్తా ఉంటే ఇంకా లాగ్ అవుతూనే ఉంటుంది. అండ్ ఈ రోజు మనందరం కూడా ఇక్కడ మీటింగ్ సమావేశం అవడానికి గల రీజన్ ఏంటి? న్యూ ప్రొడక్ట్ లాంచింగ్ అనేది మనం ఈ రోజు ద గ్రేట్ బెస్ట్ స్లీప్ అండ్ దాని పేరులోనే ఆ వైబ్రేషన్ ఉంది. బెస్ట్ స్లీప్ అనగానే ఎవరికి అవసరం? నిజంగా చెప్పండి, ఎవరికి అవసరం? అందరికీ అవసరమే. మీకు, నాకు. మనం ఏమనుకుంటామంటే కొన్ని లిమిటెడ్ పర్సన్స్ మాత్రమే అవసరం అనుకుంటాం. కాదు, ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ స్లీప్ అనేది మనకు అవసరం. ఎందుకు అవసరం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రెడీయా? మధ్య మధ్యలో క్లాప్స్ ఇవ్వండి. ఎందుకు అంటే మన నర్వస్ సిస్టమ్స్ అనేది ఎప్పుడు కూడా మన హ్యాండ్స్ అనేది ఫింగర్స్ యొక్క నర్వస్ అన్ని కూడా మన బ్రెయిన్ కనెక్ట్ అయి ఉంటాయి. ప్రతి ఒక్క ఫింగర్ కూడా ప్రతి ఒక్క ఆర్గాన్ కి కూడా రిలేటెడ్ గా ఉంటాయండి. అంటే లెగ్ ఫింగర్స్ అండ్ మన హ్యాండ్ ఫింగర్స్, ఈ రెండు కలయిక ద్వారా జరిగే మన క్లాప్స్ బట్టి కొన్ని సెల్స్ డెడ్ అయిపోవడానికి రెడీగా ఉండే సెల్స్ కూడా కొన్ని యాక్టివేషన్ ఫామ్ లోకి వస్తూ ఉంటాయి. అండ్ అలాంటి క్లాప్స్ అనేది మనం ఎంతగా ఇస్తే అంత స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. చాలా మంది సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ రోజు అంటూ ఉంటారు, మీకు ఏదైనా అనిపించింది అంటే ఏం లేదండి, క్లాప్స్ ఎంతమంది ఉన్నా చూడకండి, క్లాప్స్ అక్కడ కొట్టండి, హ్యాపీ వచ్చేస్తుంది అని. మరి అలాంటి హ్యాపీ మీరు తీసుకుంటారా? తీసుకోరా? క్లాప్స్ కొడితే చేయి ఒక్కడితే అనుకోకండి. క్లాప్స్ కొడితే మీకు ఒక రోజు ఆయుష్ అనేది పెరుగుతుంది. క్లాప్స్ మనం ఎంత ఎక్కువగా కొడితే ఒక రోజు ఆయుష్ మీరు పెంచుకుంటారా లేదా? అలాంటిది ఈ రోజు మనం బెస్ట్ లీవ్ లోకి వెళ్తే అండ్ మన కాస్మోలైఫ్ లోగో అనేది మనకు చెప్పేది ఏంటండి?
చెప్పాలి గట్టిగా. ఇక్కడ మనమే ఉన్నా, ఇప్పుడు కూడా వాయిస్ బేస్ లేకపోతే రేపు మనకి ఆఫ్టర్ 5 years 10 years తర్వాత 10,000 20,000 క్రౌడ్ లో ఏం మాట్లాడతాం? గట్టిగా ఇక్కడే మనం మాట్లాడాలి. ఎందుకు అంటే మనం ఈ రోజు గెట్ టుగెదర్ మీటింగ్స్ ఎందుకు పెడుతున్నాం అంటే మన ఇన్నర్ వాయిస్ అనేది బయటికి రావాలి. ఇక్కడ మనం ఎంత లౌడ్ గా మాట్లాడితే రేపు పొద్దున స్టేజ్ మీద 10,000 మెంబర్స్ 20,000 మెంబర్స్ ఉన్నా సరే అదే వాయిస్ మాడ్యులేషన్ అనేది మనకు అందరి దగ్గర కూడా దొరుకుతుంది. ప్రతి ఒక్క దగ్గర హ్యాపీగా మాట్లాడగలుగుతాం. మరి ఇప్పుడు ఒక 30-40 మెంబర్స్ లోనే మన వాయిస్ రావట్లేదు అంటే మరొకసారి సార్ లంచ్ అయితే పెట్టుకోనాలి తప్పదు ఇంకా. ఓకేనా? అండ్ మన లోగో వరకు చెప్పేది ఏంటి, నినాదం ఏంటి మనది? ప్రామిస్ ఆఫ్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. చూడండి, గుడ్ హెల్త్ అండ్ వెల్త్ అండ్ హ్యాపీనెస్. మరి హెల్త్ అనేది మన కంపెనీ ఇస్తుంది, వెల్త్ ఇస్తుంది. ఈ రెండు మీరు తీసుకుంటే హ్యాపీగా ఉంటారని కూడా హ్యాపీగా చెప్తుంది మన కంపెనీ. మరి కంపెనీ ఎవరైనా రెడీగా ఉంది, మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? అలాంటిది హెల్త్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే మనం ఆల్రెడీ లాంచ్ చేసుకున్నాం. వాట్ ఈస్ ద హెల్త్ అంటే, మనకి హెల్త్ అంటే ఏంటండి? హెల్త్ ఈజ్ వెల్త్. మేడం గారి క్లాస్ కొట్టాలి, క్లాస్ కొడితేనే మన యాక్టివేషన్. ఇంకా హెల్త్ అంటే ఏంటి? ఫిజికల్లీ మెంటల్లీ హెల్తీగా ఉంటే మనం హెల్తీ. అండ్ ఫిజికల్ గా మెంటల్ గా హెల్తీగా ఉండాలి అంటే మనకేం కావాలి? హెల్త్ కావాలి. మంచి ఆహారం తీసుకోవాలి. తిరుమల సార్ ఒక క్లాస్. గుడ్ న్యూట్రిషన్ తీసుకోవాలి. వాటర్ అండ్ స్లీప్. మేడం గారి క్లాస్. ఎక్సర్సైజ్. రియల్లీ సూపర్. ఎక్సర్సైజ్ లోకే వస్తుంది. అండ్ అలాంటిది ఈ రోజు మనం ఏంటి, మనకి హెల్త్ కి 3 పిల్లర్స్ అంటే మొత్తం అన్ని కూడా మనకి 6 పిల్లర్స్ అంటాం, 7 పిల్లర్స్ అంటాం, 5 పిల్లర్స్ అంటాం. ఈ రోజు మనకి హెల్త్ లో 3 పిల్లర్స్ ఏంటండి? మీరే చెప్పాలి ఎక్కువ. న్యూట్రిషన్, ఎక్సర్సైజ్ అండ్ స్లీప్. మనకి న్యూట్రిషన్ లో ఏం కావాలి? బ్యాలెన్స్ డైట్ అండ్ హైడ్రేషన్ అండ్ మోడరేషన్. And exercise lo physical activity, movement and consistency. Yes, physical activity, movement and kuda. And we exercise and nutrition and sleep vachesariki quality sleep hygiene, adequate duration. Yes, quality sleep hygiene and adequate duration. మనకి మంచి నిద్ర ఉండాలి. అండ్ అది కూడా మనకి స్లీప్ అనేది హైజీన్ గా ఉండాలి, కామ్ గా క్లీన్ గా ఉండాలి. అండ్ అడిక్వేట్ డ్యూరేషన్ అంటే కరెక్ట్ అయిన సక్రమమైన నిద్ర అనేది, క్రమం తప్పకుండా సరైన నిద్ర అనేది ఒక టైం, పర్టికులర్ టైం నిద్ర అనేది ఉండాలి. అండ్ ఇవి మన హెల్త్ కి అనేది అవసరమా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. మరి అలాంటప్పుడు ఎలాంటి హెల్త్ అనేది మనం తీసుకోవాలంటే కంప్లీట్ న్యూట్రిషన్ మన కంపెనీ అందిస్తుందా లేదా? ఎక్సర్సైజ్ మాట్లాడాలి. అండ్ స్లీప్ ఇప్పుడు ప్రెసెంట్ అందిస్తూ ఉందండి డిఎన్ఏ క్లాస్. అండ్ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే అంట, అండ్ ఒక మనిషి, ఒక హ్యూమన్ అనే వ్యక్తి అండ్ ఎంటైర్ తన లైఫ్ స్పాన్ లో ఒక 75 years తన లైఫ్ జీవించినట్లయితే అటండి 1/3 అంటే 25 years కూడా తన నిద్రలోనే ఉంటారంట. 75 సంవత్సరాలు ఒక వ్యక్తి జీవిస్తే ఎన్ని సంవత్సరాలు తను నిద్రపోతారండి? చెప్పాలి. 25 సంవత్సరాలు తన నిద్రలోనే ఉంటారంట. అంటే మేల్కొని ఉండే సమయం ఎంత? 50 సంవత్సరాలే తన లైఫ్ స్పాన్ లో. అలాంటి నిద్ర, మన 25 సంవత్సరాల నిద్రని ఈ రోజు మన లైఫ్ లో మనం పొందుతున్నామంటే ఎలాంటి నిద్ర పొందుతున్నాం అనేది ఈ రోజు చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? అండ్ అలాంటిది ఎలాంటి నిద్ర మనం పొందుతున్నాం అంటే ఏంటిది కనిపిస్తున్నది? ఆపిల్. అండ్ అందరికి తెలుసా? ఎస్ ఆర్ నో? అందరి నుంచి రావాలి వర్డ్ ఆపిల్. ఆపిల్ తింటే హెల్త్ కి మంచిదా కాదా? డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తారు? 1 ఆపిల్ పర్ డే తింటే
అంతేనా? డాక్టర్ సజెషన్ ఎలా ఉంటుంది? 1 యాపిల్ మనం పర్ డే లో తీసుకున్నట్లయితే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళనవసరం లేదంట. అలానే మనం పర్ డే లో నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ఏం చెప్తుంది అంటే, ఒక చిన్న పిల్లలకు అనేది 9 to 11 అవర్స్ అనేది మనకి స్లీప్ ఉంటే హ్యాపీ, అండ్ మనకి మిడిల్ ఏజ్ వాళ్ళకి 8 to 10 అవర్స్ ఉంటే స్లీప్ హ్యాపీ, అండ్ మనకి అడల్ట్ వాళ్ళకి పెద్ద వాళ్ళకి 7 to 8 అవర్స్ నిద్ర అనేది వెరీ హ్యాపీ అని చెప్తుందంట. అంటే మనకి 7 to 8 అవర్స్ నిద్ర అంటే నేషనల్ స్లీప్ ఫౌండేషన్ అనేది ఈ రోజు చెప్పింది ఏంటి అంటే మనం ముందు తెలుసుకుందాం. అండ్ ఈ నిద్ర అనేది ఏ టైంలో మనకు అవసరం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్ ఆర్ నో? మనం ఈ నిద్రని ఏ టైంలో నిద్రపోతున్నాం, అసలు ఏ టైంలో మనకి నిద్ర అనేది అవసరం, ఓకేనా? ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ అలాంటి నిద్ర అనేది ఈ రోజు మనం ఎంతగా డ్యామేజ్ చేస్తున్నాం, ఎంతగా మన లైఫ్ లో ఇది ఇంపార్టెంట్ అయింది, ఎంతగా మన లైఫ్ లో ఇది డ్యామేజ్ చేస్తుంది. రియల్ ఈ రోజు అందరం కూడా దేనికి ఎడిట్ అయి ఉన్నాం? దేనికి ఎడిట్ అయి ఉన్నాం? మనం ఈ రోజు అందరం కూడా స్క్రీన్ కి ఎడిట్ అయిపోయి ఉన్నామండి. మొబైల్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ మన కంప్యూటర్ కానివ్వండి, ఎనీథింగ్, ప్రతిదీ స్క్రీన్ మీద మన లైఫ్ అనేది మన డేలో 24 అవర్స్ లో అంట అట్లీస్ట్ మనం కనీసం చూసేదంటే ఒక స్క్రీన్, మన మొబైల్ స్క్రీన్ ఏనండి దగ్గర 118 సార్లు అంటే చూస్తామంటండి. ఎన్నిసార్లు? 118 సార్లు. అవసరం ఉన్నా లేకపోయినా సరే మనం నొక్కుతూనే ఉంటాం, క్లిక్ చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. ఇలా మన స్క్రీన్ అనేది మనం ఈ రోజు ఎడిట్ అయిపోయాం కాబట్టి అది చూసేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ ఫ్యూచర్ లో ఇది ఇలా మనకి పెరుగుతూ ఉంటే ఏమవుతుంది అంటే హార్ట్ డిసీజెస్ అండ్ క్యాన్సర్ అనేది వస్తుందంట. ఏమొస్తుందండి మనకి? హార్ట్ డిసీజెస్ అండ్ క్యాన్సర్ వస్తుందంట. చూస్తే బాగుంటుంది, మరి అది అలా కంటిన్యూ అయితే మనకి ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అండ్ మనకి నిద్ర అనేది మనకి కరెక్ట్ ప్రాపర్ నిద్ర అనేది లేకపోవడం వల్ల మనకి ఏమవుతుందండి? సైకలాజికల్ గా డిస్టర్బ్ అవుదాం. అండ్ ఏజ్ కూడా ఏజ్డ్ పర్సన్ లో మనం కనిపిస్తూ ఉంటాం. మేడకర్ క్లాప్స్ యంగ్ ఏజ్ లో ఉండే వాళ్ళకి కూడా అంట అండ్ ఏజ్డ్ పర్సన్ లో కనిపిస్తూ ఉంటారంట. ఎస్ ఆర్ నో? ఇప్పుడు యూత్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరిని కూడా ఈవెన్ వాళ్ళకి 30 years 25 years 22 years ఉండే వాళ్ళకి కూడా ఈ రోజు నిద్ర తక్కువై మొబైల్ ఎడిట్ అయ్యి ఈ రోజు 50 years 60 years లో ఉండే ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు అలా కనిపిస్తా ఉన్నాయా లేవా? బిఎంఏ చేసేటప్పుడు తెలుస్తుందా లేదా అండి? ఎస్ ఆర్ నో? అరే చూస్తే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళ ఆర్గాన్ ఏజ్ చూస్తే ఎంత ఉందండి? 50 years 49 years మనకి 45 years కనిపిస్తా ఉన్నాయి. మరి వాళ్ళ ఏజ్ చూస్తే 25, ఆర్గాన్స్ యొక్క ఏజ్ చూస్తే 49 50. ఎక్కడ డ్యామేజ్ జరుగుతుంది? మనకి ఇంటర్నల్ డ్యామేజ్ అనేది 100% జరుగుతుంది. అది ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నా. ఈ రోజు గ్రేట్ రియల్లీ చెప్పాలంటే బిఎంఏ చెకప్ చేసి ఎవరైతే రిపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా బిగినింగ్ క్లాప్స్ అండి. ఎందుకంటే లైఫ్ స్పాన్ అనేది వాళ్ళు ముందే చూపిస్తున్నారు. ఎస్ ఆర్ నో? లైఫ్ స్పాన్ అనేది వాళ్ళు ముందే చూపిస్తున్నారండి. మీకు ఇన్ని ఇయర్స్ లో ఉన్నారని. అది వన్ ఆఫ్ ద రీజన్. నిద్ర కూడా మనకి స్లీప్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అంట. మన ఆర్గాన్స్ అన్ని కూడా ఏజ్ అనేది దాటిపోవడానికి. అండ్ అలాగే చాలా మంది ఇక్కడ మనం చూసుకుంటే యాక్సిడెంట్స్ అన్ని కూడా మనకి ఇప్పుడు సొసైటీలో చూస్తే అంట చాలా మంది యాక్సిడెంట్స్ దేని వల్ల జరుగుతాయి అంటారంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల. ఎక్కువ పర్సెంటేజ్ మనం యాక్సిడెంట్ అయ్యిందిరా అనగానే ఏమంటాం? తాగేసి ఉంటాడులే అందుకే యాక్సిడెంట్ అయ్యింది అలాగే అంటాం అందరం. నిద్ర లేకపోవడం వల్ల కూడా అంట మోస్ట్ ఆఫ్ మనకి ఈ రోజు మన లిస్ట్ లో చూస్తే అంట ఒక నివేదిక కూడా ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. యాక్సిడెంట్ వల్ల జరిగే యాక్సిడెంట్స్ కాకుండా అంట నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే యాక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయంట. చూడండి, ఆల్కహాల్ తీసుకోవడం అన్ఎక్స్పెక్టెడ్ గా జరగడం ఈ యాక్సిడెంట్ల కంటే అంట స్లీప్ లేకుండా డ్రైవ్ చేసే వాళ్ళు చేసే యాక్సిడెంట్స్ ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయంట. అంటే నార్మల్ పర్సన్ కూడా నిద్ర అవసరమా లేదా? ఎస్ ఆర్ నో?
ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి నిద్రని ఈ రోజు మనం దేని వల్ల అవాయిడ్ అవుతుందండి చెప్పాలి. అలాంటి నిద్ర ఈ రోజు మనం కోల్పోతున్నాం అంటే దేని వల్ల? మొబైల్స్ అండ్ వర్క్ టెన్షన్, షిఫ్టింగ్ డ్యూటీస్ వల్ల అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల. అండ్ అట్లాగే మనం చూసుకున్నట్లయితే మెడిసిన్, ఓవర్ మెడిసిన్ అనేది మనం ఈ రోజు యూజ్ చేయడం వల్ల. రియల్ గా చెప్పండి, రియల్ గా మీ అందరూ కూడా చెప్పండి, ఈ రోజు మనమైతే ఫుడ్ ఒక 4-5 ఐటమ్స్ 7 ఐటమ్స్ తో తిన్నాం. ఇంట్లో ఎన్ని ఐటమ్స్ తింటామండి? ఎన్ని ఐటమ్స్ తింటాం? 1-2 ఐటమ్స్ మాత్రమే తింటాం. కానీ ఈ రోజు ఒక్కొక్కరు మెడిసిన్ బాక్స్ లో ఎన్ని రకాల మెడిసిన్స్ ఉంటున్నాయి? ఎన్ని రకాలు ఉంటాయి మేడం గారి? క్లాప్స్. 10-15 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి ఈ రోజు ఒక బాక్స్ లో ఉంటాయి, ఒక క్యారీ చేసే బాక్స్ లో. అండ్ అలాంటి మెడిసిన్ వల్ల ఈ రోజు మెడిసిన్ హెవీగా యూజ్ చేయడం వల్ల రియల్ గా ఎవరికి కూడా నిద్ర అనేది సరిగ్గా పట్టట్లేదు. ఒక షుగర్ పేషెంట్ మీరు వెళ్ళి అడగండి, హ్యాపీగా నిద్ర వస్తుందంటే ఏమంటారండి? నిద్రే పట్టట్లేదు అంటారు. ఒక బీపీ పేషెంట్ అడగండి, ఒక జాయింట్ పెయిన్స్ ఉండే వాళ్ళని అడగండి, ఎవరైతే టాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తా ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా నిద్ర అనేది సరిగ్గా ఉండట్లేదు. అండ్ అలాగే ఇంకొక రీజన్ ఏంటి? టీ కాఫీలు ఎక్కువగా తాగేవారు. ఎందుకు మనం రోజు చెప్తా ఉంటాం కదా, టీ కాఫీలు ఎక్కువగా తాగితే ఎందుకు నిద్ర రావట్లేదు? కెఫెన్ పర్సంటేజ్ అండ్ హైగా ఉండడం వల్ల అండ్ ఫ్రీ రాడికల్స్ మనకి ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, ఈ రోజు నిద్ర అనేది మనకి సరిగ్గా పట్టట్లేదు. మనం దానికి రీప్లేస్మెంట్ గా మనం రీఫ్రెష్ అనేది ఈ రోజు సజెస్ట్ చేస్తా ఉన్నాం. అండ్ ఈ రోజు మనకి అదే కెఫెన్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్ర అనేది రావట్లేదు. అండ్ అలాగే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవారి వరకు కూడా ఈ మొబైల్ రేడియేషన్ వల్ల మనకి నిద్ర అనేది సరిగ్గా పట్టట్లేదు. అండ్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో నిద్ర అనేది సరిగ్గా రావట్లేదు. అండ్ మనకి నైట్ టైం బ్లూ లైట్ అండ్ మనకి స్క్రీన్ చూస్తే ఎప్పుడు కూడా వైట్ గానే ఉంటుందండి. లైట్ మొబైల్ లైట్ ఎలా ఉంటది? వైట్ గానే ఉంటుంది. కానీ నైట్ టైం అయ్యేసరికి దాని లైట్ అనేది బ్లూ లైట్ వస్తూ ఉంటుంది. అండ్ బ్లూ లైట్ అనేది మనకి రిలీజ్ అయితే ఎలా అయితే మనకి నిద్ర పట్టదో కూడా మనం చూద్దాం. అండ్ అట్లాగే మనకి చెప్పండి, ఇది అందరికీ ఉండేదే స్ట్రెస్. క్లాప్స్. ఈ రోజు ఏది లేకుండానే ఉన్నాం కానీ స్ట్రెస్ లేకుండా ఎవరు లేరు. ఎస్ఆర్నా చిన్న బ్యాగ్ పట్టుకునే పిల్లల దగ్గర నుంచి స్టిక్ పట్టుకుని ముసలివాళ్ళ దగ్గర వరకు చెప్పే ఏకైక వరడు స్ట్రెస్. ఒక బ్యాగ్ తెచ్చే పిల్లవాడు అన్నాడు, అమ్మ నాకు స్ట్రెస్ ఎక్కువైపోయింది అమ్మా, నాకు ఈరోజు అప్ప టీచర్స్ ఆ హోంవర్క్ ఇస్తారు, ఈ హోంవర్క్ ఇస్తారా, నేను చేయలేకపోతున్నానమ్మా అంటారు. అదే ఒక కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ అదే వరడు, జాబ్ చేసే వ్యక్తి అదే వాడు, నెలకి 1,00,000 రూపాయలు 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకునే వ్యక్తి కూడా అదే వాళ్ళు వాడుతూ ఉన్నారు. స్ట్రెస్. అండ్ ఈ రోజు రిటైర్ అయిపోయిన పర్సన్ కూడా అదే వాళ్ళు మళ్ళీ వాడుతున్నారండి. స్ట్రెస్. పిల్లలు బాగోట్లేదండి, మా పిల్లలు ఫారెన్ లో సెటిల్ అవ్వలేదు, వాళ్ళు ఫారెన్ లో సెటిల్ అయిపోయారు, మాకు డబ్బులు అయితే పంపిస్తున్నారు కానీ ఏ మాత్రం కూడా ప్రేమ ఆప్యాయత లేదు, ఈ స్ట్రెస్ ఎక్కువైపోతుందంటే రిటైర్ అయిపోయిన పీపుల్స్ కూడా ఈ రోజు చెప్పేది స్ట్రెస్. అలాంటి స్ట్రెస్ వల్ల ఎవ్వరికి కూడా నిద్ర అనేది సరిగ్గా ఉండట్లేదు. అండ్ నెక్స్ట్ మీరే చెప్పాలి. అండ్ ఈ నిద్ర అనేది సరిగ్గా లేకపోవడం వల్ల దేనికి ఎడిట్ అవుతున్నారు చాలా మంది? వెరీ డేంజరస్ అని స్లీపింగ్ టాబ్లెట్స్ కి ఎడిట్ అవుతా ఉన్నాం. ఈ మధ్యన మీరు సోషల్ మీడియాలో చూసారా? ఏం చూసారు? సింగర్ కల్పన మేడం చూసారా అందరూ? దేని వల్ల ఆమె 3-4 డేస్ అనేది నిద్రలోకి వెళ్ళిపోయింది. స్లీపింగ్ పిల్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్, పిల్లలు వెల్ సెటిల్, మంచి హస్బెండ్, మంచి పేరుంది, సొసైటీలో వెరీ గుడ్ నేమ్,
తన వాయిస్ కి కొన్ని లక్షల మంది ఫిదా అండి. రియల్లీ కల్పన ఇలా వచ్చి స్టేజ్ మీద ఒక పాట పాడిందంటే ప్రతి ఒక్క ముసలమ్మ కూడా ఊపుదో డాన్స్ చేయవలసిందే. అలాంటి ముసలమ్మలో ఉండే నర్వస్ ని కూడా కదిలించగలిగే కల్పన ఈ రోజు ఒక స్లీపింగ్ పిల్స్ ద్వారా 3-4 days తను మత్తులోకి వెళ్ళిపోయింది. ఇంటి పక్కనుండే వాళ్ళందరూ కూడా చనిపోయిందేమో అని పోలీసులు కంప్లైంట్ ఇస్తే తన మెడిసిన్ మనకి హాస్పిటల్లో జాయిన్ చేస్తే అండ్ తను క్యూర్ అయిన తర్వాత కోలుకున్న తర్వాత చెప్పిన స్టేట్మెంట్ ఏంటి? ఓవర్ డోస్ వల్ల నాకు నిద్ర అనేది ఎక్కువగా పట్టేసింది. మరి అన్ని ఉన్న వ్యక్తికి ఈ రోజు నిద్ర అనేది ఎందుకు ఉండట్లేదు? ఈ రోజు స్ట్రెస్. మేడం గారికి స్ట్రెస్ ఒక రీజన్ అయితే కల్పన గారు ఇది పర్సనల్ స్టేట్మెంట్ లో చాలా చెప్పారండి. ఏంటి? స్లీపింగ్ ప్యాటర్న్ అనేది తనకి కరెక్ట్ గా లేదు. తను వర్క్ చేసే టైంలో డే అండ్ నైట్ కూడా తను కష్టపడి నిద్రని కూడా త్యాగం చేసి పర్టికులర్ టైంలో మనకి ఎంత నుంచి ఎంత వరకు నిద్ర అవసరం? 7 to 8 hours. ఏ టైంలో? నైట్ టైంలో. అదే డే టైంలో 7 to 8 hours కాదు. నైట్ టైంలో మనకి నిద్ర అనేది అవసరం. ఆ నిద్ర ప్యాటర్న్ ఎప్పుడైతే మార్పు వచ్చేసిందో, చేంజ్ అయిపోయిందో, కంప్లీట్ గా తను ఎంత ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నా నిద్ర అనేది రాదండి. అందుకే ఈ మెడిసిన్ అనేది ఓవర్ డోస్ వేసుకోవడం, ఈ పిల్స్ అనేది ఎడిట్ అయిపోతూ ఉన్నారు. ఈ పిల్స్ ఎడిట్ అయిపోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి చెప్పాలి? మనకి ఆకలి అనేది అస్సలు వేయదు, అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం, అండ్ డైజినెస్, ఎప్పుడు కూడా మత్తుగా ఉండడం, నీరసంగా ఉండడం, అండ్ గ్యాస్ ప్రాబ్లం రావడం, డ్రై మౌత్ అండ్ థ్రోట్, అండ్ హెడేక్ ఎక్కువగా రావడం, అండ్ హార్ట్ లో బర్నింగ్ రావడం, అండ్ అట్లాగే మనకి ఆల్జిమర్స్ మతిమరుపు వ్యాధి రావడం, అండ్ అబ్డామినల్ పెయిన్, మనకి స్టమక్ లో పెయిన్ అనేది వస్తూ ఉండడం, ఇవన్నీ కూడా నిద్ర లేకపోవడం వల్ల. స్లీపింగ్ పిల్స్ అనేది యూజ్ చేయడం వల్ల. స్క్రీన్ చూడండి సార్, నేను చెప్తా ఉంటాను రైట్ అనుకోండి. మనకి స్లీపింగ్ పిల్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఈ ఓవర్ డోసెస్ అవడం వల్ల చాలా మంది ప్రాబ్లమ్స్ అయితే సఫర్ అవుతూ ఉన్నారండి. మళ్ళీ నెక్స్ట్ మనకి ప్రీవియస్ డే ఏదైతే బిఫోర్ డే స్లీపింగ్ పిల్ వేసుకుంటారో అండ్ ఈ ప్రాబ్లం వల్ల నిద్ర పట్టకు మళ్ళీ సెకండ్ డే అనేది స్లీపింగ్ పిల్ వేసుకుంటేనే నిద్ర వస్తుంది, లేదు అంటే నిద్ర అనేది రాదు. అండ్ ఇన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ తో ఈ రోజు స్లీపింగ్ పిల్స్ అనేది వేసుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ మనకి నిద్ర వల్ల వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి? నిద్ర లేకపోవడం వల్ల వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ మనం అందరం కూడా ఇదే సిగ్మెంట్ లో ఉన్నామండి. ఏ సిగ్మెంట్ లో ఉన్నాం? ఒబెసిటీ మీదే మన యుద్ధం అంతా. మన యుద్ధం అంతా ఎక్కడ? ఒబెసిటీ మీదే. మనం ఒక పాంప్లెట్ మన చేతిలో ఉంటే ఎవరిని మనం ఎక్కువ చూస్తూ ఉంటాం? మన చుట్టుపక్కల ఎవరు లాగా ఉంటే వాళ్ళ చేతిలో మన పాంప్లెట్ పెట్టడమే మన పని. అంటే మన యుద్ధం ఈరోజు ఎవరి మీద? ఒబెసిటీ మీదే మన యుద్ధం. దానికి ఒక రీజన్ ఏంటి? స్లీప్. మరి అలాంటి స్లీప్ అనేది మనం ఈరోజు అందరికీ కూడా అందిద్దామా? నెక్స్ట్ మనకి స్లీప్ లేకపోవడం వల్ల వచ్చే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? కార్డియోవాస్కులర్ డిసీజెస్, హార్ట్ కు సంబంధించిన డిసీజెస్. అండ్ అలాగే మనకి నెక్స్ట్ డిప్రెషన్, డిమెన్షియా, అల్జిమర్స్ మతిమరుపు వ్యాధి, అండ్ డయాబెటిస్, అండ్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్. నిజంగా చెప్పండి, 3 days మనకి కంటిన్యూస్ గా నిద్ర లేకపోతే మనం ఏమంటామండి? రియల్లీ అందరూ చెప్పాలి. ఏం చెప్తాం? మైండ్ పోతుందంటే నా నర్వస్ తెగిపోతా ఉన్నాయి, నా నర్వస్ చిట్లిపోతా ఉన్నాయి, నా దగ్గర ఏం సౌండ్ చేయకండి, ఏం మాట్లాడకండి, వెళ్ళిపోండి అంటాం. సో మనకి బ్రెయిన్ లో నర్వస్ పోతున్నాయి అంటున్నాం. బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల మెయిన్ రీజన్ కూడా మనకి ల్యాక్ ఆఫ్ స్లీప్. నిద్ర అనేది సరిగ్గా లేకపోతే నర్వస్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. అలాగే కిడ్నీ డిసీజెస్, అలాగే ఇంజురీస్,
మనకి ఎక్కువగా యాక్సిడెంట్స్ అయ్యాయి కూడా ఈవెన్ బండి మీద కూడా మనం వెళ్తుంటే యాక్సిడెంట్స్ అయ్యేది కూడా దేని వల్ల? నిద్ర లేకపోవడం వల్లే. రియల్లీ మొన్న మా అపార్ట్మెంట్ లో కూడా నిద్ర లేకే ఒక మెట్టు మీద అడిగిపోయి ఇంకో మెట్టు మీద జారిపోయి పడిపోయారు. 45 days ఇప్పుడు రెస్ట్ లో ఉన్నారు. దేని వల్ల? నిద్ర లేక కళ్ళు తిరిగి ఏమైంది, ఒక మెట్టు అనుకుని ఇంకొక మెట్టు మీద అడిగేస్తే టాప్ అని పడి 45 days లెక్క విరిగిపోయి 45 days రెస్ట్ లో ఉన్నారు. దేని వల్ల? నిద్ర లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తా ఉన్నాయి. అండ్ ఇంత డేంజరస్ నిద్ర అనేది మనకి ఎంత అవసరం, అసలు ఈ నిద్ర లేకపోవడం ఎంత డేంజర్. మనకి నిద్ర ఉంటే అంత హ్యాపీ అండి. అలాంటిది ఈ రోజు మనకి నేషనల్ హార్ట్ లంగ్స్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ ఏం చెప్తుంది అంటే మనకి NHLBI నేషనల్ హార్ట్ లంగ్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ ఏం చెప్తుందండి? అమెరికన్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి NHLBI అండ్ అమెరికన్ యొక్క ప్రతి పీపుల్ అంట 50 to 70 మిలియన్స్ అమెరికన్స్ అంట ఈ రోజు స్లీప్ డిజార్డర్స్ తో సఫర్ అవుతూ ఉన్నారంట. ఎన్ని మిలియన్స్ పీపుల్స్ అండి? 50 to 70 మిలియన్ అమెరికన్స్ అనేది ఈ రోజు స్లీప్ డిజార్డర్స్ తో సఫర్ అవుతూ ఉన్నారంట. అంటే మనకి అప్రాక్సిమేట్లీ అందులో చూసుకుంటే అంట 3 మెంబర్స్ లో ఒకరు ఏదైతే స్లీప్ ప్యాటర్న్ ఉందో, నైట్ నిద్ర ఏదైతే ఉందో, రికమెండెడ్ స్లీప్ ఏదైతే ఉందో ఆ నిద్ర అనేది నిద్ర పోవట్లేదంట. చూడండి, అమెరికన్ మనకి ఇన్స్టిట్యూట్ ఏం చెప్తుందండి? వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తుందండి. హెల్త్ ని ప్రొటెక్ట్ చేసుకునే అవసరం వాళ్ళకి చాలా ఉంది. ఈ రోజు ప్రతి ముగ్గురులో కూడా ఒక వ్యక్తి సఫర్ అవుతూ ఉన్నారు. ఈవెన్ ఇండియాలో కూడా సేమ్ ప్రాబ్లం అండి. రియల్లీ ఎస్ ఆర్ నో? ఇండియాలో కూడా సేమ్ ప్రాబ్లం. ఈరోజు హార్ట్ మీద చేసుకొని చెప్పండి, ప్రతి ఒక్కరం కూడా మేము ఎగ్జాక్ట్లీ 10 to 5:30 వరకు నిద్రపోతున్నాం అండి హ్యాపీగా, న్యూట్రిషన్ లోకి రాకముందు నుంచి. నేను ముందంతా మెడికల్ ఫీల్డ్ మేడం, ముందు నుంచి నేను చెప్పాలి. 9:30 బెడ్ టైమ్, వేకప్ 5 o'clock. yes మేడం, మీరు క్లాస్ రియల్లీ హ్యాపీ హెల్తీ పర్సన్ అయితే. ఇంకా ఎంతమంది రెగ్యులర్ గా మనస్ఫూర్తిగా చెప్పాలి, ఏదో కాదు. yes 2 hours నిద్ర లేకపోతేనే 2 hours నిద్ర తక్కువైతే ఇప్పుడు కూర్చోలేకపోతున్నా. అది మన సిచ్యువేషన్. అంటే మనందరికి కావాల్సింది ఏంటి? బెస్ట్ స్లీప్. నిద్ర అనేది అందరికీ కావాలి, బెస్ట్ స్లీప్ అందరికీ కావాలండి. మనందరికీ కావాల్సింది ఏంటి? బెస్ట్ స్లీప్. కానీ మనకి ఇక్కడ ఒక చిన్నది అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఏం చెప్తుందంటే మన ఇండియన్స్ మీద కూడా అండ్ కొన్ని పరిశోధనలు చేసండి. అండ్ మన ఇండియన్స్ అనేది నిద్ర కంట ఎక్కువ మార్కెట్ స్లీపింగ్ పిల్స్ లో ఎక్కడ మార్కెట్ ఉందంటే వన్ అండ్ ఓన్లీ ఇండియాలోనేనంట. స్లీపింగ్ పిల్స్ హైయెస్ట్ మార్కెట్ ఎక్కడ అంటే ఇండియాలోనే ఉందంట. కానీ ఈరోజు అమెరికన్స్ అందరూ యూఎస్ వాళ్ళు కానివ్వండి, అదర్ కంట్రీస్ వాళ్ళు కానివ్వండి, దేని మీద బేస్ అవుతున్నారంటే ఫుడ్ లో ఎక్కడ నిద్రకి కావలసిన ఐటమ్ దొరుకుతుంది అని వెతుకుతున్నారంట. అండ్ దాని మీద బేస్ అయి ఫుడ్ లో ఉండే ఎక్స్ట్రాక్ట్స్ తీసుకొని ఈరోజు మెలటోనిన్ అనే హార్మోన్ ఈరోజు న్యాచురల్ గా రిలీజ్ చేయడానికి వాళ్ళ ఫుడ్ సప్లిమెంటరీస్ పైన ఫుడ్ ఓవరాల్ స్ప్రే మీద డిపెండ్ అవుతున్నారు. కానీ మన ఇండియన్స్ ఏం చేస్తున్నాం? స్లీపింగ్ టాబ్లెట్స్ మీద ఈరోజు డిపెండ్ అవుతున్నాం. కొన్ని వందల రకాల సైడ్ ఎఫెక్ట్స్ కి కారణమయ్యే స్లీపింగ్ పిల్స్ మీద డిపెండ్ అవుతున్నాం. కానీ పొరుగు రాష్ట్రాలు వాళ్ళు పక్క దేశం వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఫుడ్ మీద డిపెండ్ అవుతున్నారు. ఏ ఫుడ్ లో ఉండే ఎక్స్ట్రాస్ మేము తీసుకుంటే మెలటోనిన్ అనే హార్మోన్ ఒక న్యాచురల్ గా రిలీజ్ అవుతుందని వెతికి అండ్ అలాంటి ఓరల్ స్ప్రే అండ్ సప్లిమెంటరీస్ అనేది ఈ రోజు యూజ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా మనం ఎక్కడ ఉన్నాం అనేది ఈ రోజు ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. అలాంటి మెలటోనిన్ అనేది మనకి ఈ రోజు ఒక హార్మోన్. ఏంటి మెలటోనిన్ అనేది? హార్మోన్. దీని ప్రొడక్షన్ ఏంటి, ఫంక్షన్ ఏంటి అండ్ బెనిఫిట్స్ ఏంటి అనేది ఈరోజు మనందరం కూడా తెలుసుకుందాం. మన బ్రాండ్ నేమ్ మనకి బెస్ట్ స్లీప్ అండి. కానీ మనకి బెస్ట్ స్లీప్ అనేది రిలీజ్ చేసే హార్మోన్ ఏంటి? మెలటోనిన్. ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి బెస్ట్ స్లీప్ అంటే ఏంటండి అంటే బెస్ట్ స్లీప్ అంటే మంచి నిద్ర వస్తుందండి.
మనకి నిద్రకు అవసరమైన మెలటోనిన్ అనే హార్మోన్ మనకి రిలీజ్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవరి పర్సన్ కూడా తెలుసండి ఇప్పుడు మెలటోనిన్ అంటే. రియల్ అది ఎక్కడ దొరుకుతుందో తెలియట్లేదు కానీ అందరికీ తెలుసు. కానీ అలాంటిది ఈ రోజు మనకి గ్రేట్ గా కాస్మోలైఫ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మనకి ఈ రోజు అందిస్తూ ఉంది. మెలటోనిన్ అనేది మనకి ఎక్కడి నుంచో లేదు, ఎక్కడి నుంచి ఉంటుంది, మన బ్రెయిన్ లోనే ఉంటుంది. అది మన ఎంటైర్ మన బాడీలో అతి చిన్న గ్లాండ్ అయినా పీనల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది న్యాచురల్ గానే. మేడం గారి క్లాస్ బఠానీ గింజంతో ఉండే ఒక పీనల్ గ్లాండ్ అనేది మనకి ఈ రోజు 8 hours 9 hours స్లీప్ ని రిలీజ్ చేయడానికి అవసరమైన మెలటోనిన్ అనేది ఈ రోజు హార్మోన్ ని రిలీజ్ చేస్తూ ఉంది. అండ్ ఈ మెలటోనిన్ అనేది మనం చూసుకుంటే ఎవరికైనా ఈ పిక్చర్ లో అర్థమైందా అండి? సార్ క్లాస్ రియల్లీ వెంటనే చెప్పారండి. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్, బిగిన్ క్లాస్ అందరూ కూడా. అండ్ అందరికి నిద్ర వస్తుందా? చీకటిగా ప్రశాంతంగా ఏసీ చల్లగా ఉంది, మనందరిలో మెలటోనిన్ రిలీజ్ అవుతుందా? కానీ తినవలసింది అందులో ఎత్తుక్కొని మరి ప్రోటీన్ ఎతకాలి. అండ్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ తినాలి. అక్కడ ఐటమ్స్ మనకి ఇంపార్టెంట్ కాదు, అందులో హెల్తీ ఎంచుకునే వాళ్ళే ఎవరు? న్యూట్రిషనిస్ట్ అంటే ఎవరు? కొన్ని వేల రకాల ఐటమ్స్ ఉన్నా సరే అందులో హెల్తీని వెతుక్కునే వాళ్ళే న్యూట్రిషనిస్ట్ అండి. అన్ని రకాల ఐటమ్స్ లో రియల్లీ కార్బోహైడ్రేట్స్ ని హైలైట్ చేశారు, కానీ ఎన్ని న్యూట్రిషన్స్ ఉన్నాయి? కార్బోహైడ్రేట్స్ మనకి ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్ర వచ్చేస్తుంది. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటండి? మనకి పీనల్ గ్లాండ్ అనేది మనకి మార్నింగ్ టైం అంటే లైటింగ్ టైం లో అనేది మనకి మెలటోనిన్ తక్కువగా రిలీజ్ అవుతుంది, నైట్ టైం లో ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంది మనకి. అండ్ మనకి ఈ మెలటోనిన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో ఒక వర్డ్ ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి వస్తుందండి. ఎస్ఆర్నో ఇది మనం అందరం కూడా తెలుసుకోవాలి. రియల్ గా చెప్పాలి అంటే మనకి ఈ మెలటోనిన్ అనే ఒక ఐటమ్ ఉంది, ఎవరికి తెలియదండి మెలటోనిన్ అంటే. అప్పుడు ఏదో ఒక పదార్థం రిలీజ్ అవుతుంది, దాని వల్ల మనకు నిద్ర వస్తుంది. రాత్రి అయితే చీకటి అయితే నిద్ర వస్తుంది, అంతవరకే తెలుసు. కానీ ఈ రోజు మనకి మెలటోనిన్ అనేది రిలీజ్ అయితేనే నిద్ర వస్తుంది అని తెలుసుకునే జ్ఞానంలోకి వచ్చామా రాలేదా అండి? ఈరోజు తెలుసుకున్నారా లేదా అందరూ కూడా? అలాంటి వర్డ్ అనేది మనకి ఎవరు కనుక్కున్నారు? అసలు ఈ పదార్థానికి మనకి రిలీజ్ అయ్యే పదార్థానికి ఈ వర్డ్ అనేది ఎవరు పెట్టారు అనేది మనం ఈరోజు చూసుకుంటే ఏల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అంటే ద గ్రేట్ సైంటిస్ట్ అండ్ డాక్టర్ అండి ఆర్నో బి లెర్నర్. అండ్ మనకి 1958 లో మనకి ఈ ఒక పరిశోధన చేశారండి. తన యొక్క టీమ్ తో తను వర్క్ చేసి అమెరికన్ వైద్యుడు అండ్ సైంటిస్ట్ అండ్ ప్రొఫెసర్. అండ్ ఇతను ఏం చేశారంటే అసలు నైట్ టైం ఎందుకు ఎక్కువ నిద్ర వస్తుంది, డే టైం అనేది ఎందుకు రావట్లేదు, డే టైం ఎందుకు మనకు కంప్లీట్ 8 to 9 hours అనేది నిద్ర అనేది రావట్లేదు, నైట్ టైం మాత్రమే ఎందుకు నిద్ర వస్తుంది అని ఒక పరిశోధన చేస్తే అండ్ తను కనుక్కున్న విషయం ఏంటి అంటే ఇక్కడ తను కనుక్కున్నది ఏంటండి చెప్పాలి? నైట్ మాత్రం ఒక పదార్థం రిలీజ్ అవుతుంది మన బాడీలో, ఒక గ్లాండ్ పీనల్ గ్లాండ్ అనేది ఒకటి రిలీజ్ చేస్తుంది. కానీ మనకి గ్లాండ్స్ అన్ని కూడా హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి డే అండ్ నైట్. ప్యాంక్రియాస్ ఉందనుకోండి, ప్యాంక్రియాస్ అనేది డే అండ్ నైట్ రిలీజ్ చేస్తూ ఉంటారు తను ఇన్సులిన్ అనేది. థైరాయిడ్ గ్లాండ్ ఉందనుకోండి, తను డే అండ్ నైట్ రిలీజ్ చేయాలి T3 T4 అనేది. అంటే గ్లాండ్స్ అనేవి డే అండ్ నైట్ ఒక హార్మోన్ రిలీజ్ చేస్తూ ఉంటే నైట్ టైం మాత్రమే ఒక ఐటమ్ అనేది ఒక పదార్థం రిలీజ్ అవుతుంది. అది ఏంటి అనేది తను కనుక్కోవడం జరిగిందంట. మనకి 1958 లో కనుక్కున్న దాని ఐటమ్ పేరు మెలటోనిన్ అని పేరు పెట్టారంటండి.
ఏంటి దానికి మెలటోనియన్ అని పేరు పెట్టారంట ఎవరు? ఆర్నల్డ్ బి లెర్నర్. ఆర్నల్డ్ బి లెర్నర్ అనే వ్యక్తి మనకి మెలటోనియన్ అని ఒక ఐటమ్ ఉంది అని నామకరణం చేశారట. రియల్ గా ఈ మెలటోనియన్ అనేది ఎందుకు వచ్చింది, ఈ నేమ్ అనేది చెప్పమంటారా? చెప్పండి మేడం. రెడీయా? మెలటోనియన్ అనే నేమ్ ఎందుకు వచ్చింది అనేది రెడీయా? ఈ క్వశ్చన్ కి అందరూ ఆన్సర్ చేయాలండి. మన స్కిన్ బ్లాక్ స్కిన్ ఉండడానికి రీజన్ ఏంటి? మెలటోనిన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, బ్లాక్ అవుతుంది. ఏంటి ఉత్పత్తి అవుతుందండి? మెలటోనిన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఇంకా హెయిర్ గ్రోత్ మనకి బ్లాక్ గా ఉండాలంటే మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. ఓకే. ఇంకా మెలటోనిన్ బాగా ఉత్పత్తి అవుతే ఇన్సులిన్ సెన్సిటివ్ బాగుంటుంది. సూపర్. క్లాస్ చేయట్లే ఎవరైనా మనకన్నీ ఆన్సర్ చెప్తా అంటే సైలెంట్ గా చూస్తూ ఉన్నారు. మన స్కిన్ అనేది బ్రౌన్ అండ్ బ్లాక్ గా ఉండడానికి మన స్కిన్ లో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, దాని పేరే మెలనోన్. మెలనోన్ అనే హార్మోన్ అనేది మన స్కిన్ బ్లాక్ గా, మెలనోన్ అనే హార్మోన్ రిలీజ్ కాకపోతే ఏమవుతుంది మన స్కిన్? ఏమవుతుంది మన స్కిన్? పాలిపోతుందండి. చాలా మందిని చూస్తూ ఉంటాం కదా మనం, అండ్ పేలిపోయినట్లు పాలిపోయినట్లు వైట్ గా ఎర్రగా అయిపోతూ ఉంటాయి. అండ్ మెలనోన్ అనే హార్మోన్ మనకి రిలీజ్ అయితే మన స్కిన్ డార్క్ గా, బ్రౌన్ గా, బ్లాక్ గా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ మెలనోన్ ఎక్కువగా రిలీజ్ అయితే మన స్కిన్ అనేది అంత బ్లాక్ గా అయిపోతూ ఉంటుంది. ఎస్ఆర్నో? దానితో కనుక్కొని ఒకే డార్క్ గల రీజన్ మెలనోన్. అండ్ మనకి ఈరోజు పీనల్ గ్లాండ్ నుంచి కూడా చీకటి హార్మోన్ అంటారు. మెలటోనియన్ ఏమంటారు? చీకటి హార్మోన్ అంటారండి. ఈ చీకటి హార్మోన్ అని అప్పుడు అందరూ కూడా పిలిచేవారంట. పేరు లేక ముందు 1958 బిఫోర్ ఏమని పిలిచేవాళ్ళు? పీనల్ గ్లాండ్ నుండి రిలీజ్ అవుతుంది చీకటి హార్మోన్, చీకటి హార్మోన్ అని పిలిచేవారంట. కానీ దానికి ఒక నేమ్ పెట్టి ఈ మెలనోన్ అనేది బ్లాక్ కాబట్టి, బ్లాక్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మనకి ఈరోజు మెలటోనియన్ అని పేరు పెట్టడం జరిగిందంట. ఓకేనా? అందరికీ అర్థమైందా ఈ నేమ్ అనేది ఎలా వచ్చింది అనేది? మనకి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి ఈ పేర్లు ఎలా వస్తున్నాయి అనేది. ఎందుకు అంటే ఒక వ్యక్తి ఈ రోజు మనం దేని మీద ఇస్తున్నాం అంటే అత్యంత ఇంపార్టెంట్ నిద్ర మీద ఇస్తున్నారు. మీరు డయాబెటిక్ పేషెంట్ కి వెళ్ళండి, క్వశ్చన్స్ తక్కువ వస్తాయి. కానీ ఈ రోజు మీరు ఒక షుగర్ మనకి బీపీ పేషెంట్ దగ్గరికి వెళ్ళండి, తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఒక ఒబెసిటీ పేషెంట్ దగ్గరికి వెళ్ళండి, తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకో తెలుసా అండి? వాళ్ళ డిసీజెస్ తగ్గించుకోవాలనే ఆతృతలో ఉంటారు వాళ్ళు. ఇవ్వండి మేము ఒక మంత్ వాడతాం, తగ్గుద్ది అంటారు. కానీ ఎంత నిద్ర లేని వ్యక్తికైనా సరే మీరు ఈ రోజు బెస్ట్ స్లీప్ తీసుకువెళ్తే కొన్ని వందల రకాల క్వశ్చన్స్ మీకు వస్తూ ఉంటాయి. ఎస్ఆర్ఐ వస్తాయి కదా? ఎందుకు అంటే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మీకు చాలా అడుగుతూ ఉంటారండి. బట్ మనం తెలుసుకోవాలి చాలా వరకు కూడా. అండ్ అలాంటిది మనకి మెలటోనియన్ డెఫిషియన్సీ రావడానికి గల రీజన్స్ ఏంటి ఇక్కడ చెప్పాలి? మెలటోనియన్ డెఫిషియన్సీ మనకి రావడానికి గల రీజన్స్ ఏంటి? ఆల్కహాల్, కెఫెన్, లో లైట్, షిఫ్ట్ వర్క్ అండ్ టైం చేంజ్. గెట్ లాగ్ ఆర్ టైం చేంజ్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ ఏంటి? బీటా బ్లాకర్స్. బీటా బ్లాకర్స్ దేనికి యూజ్ చేస్తారు? హార్ట్ ఫంక్షనింగ్ అండ్ మనకి బీపీకి. ఎందుకు అంటే ఒక డ్రగ్ బీటా బ్లాకర్స్ అనేది మెయిన్ యూజ్ చేయడానికి గల రీజన్ ఏంటంటే ఒక నార్మల్ డ్రగ్ అనేది ఆ వ్యక్తి బాడీ పైన పని చేయకపోతే ఇమీడియట్ గా ఇచ్చే మెడిసిన్ ఏంటి అంటే బీటా బ్లాకర్స్ సజెస్ట్ చేస్తారండి. అండ్ అలాంటి బీటా బ్లాకర్స్ ఇప్పుడు మనం ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో చాలా మంది తెలియకుండా వాడుతూ ఉన్నారు. దీని వల్ల మనకి మెలటోనియన్ డెఫిషియన్సీ అనేది మనకి 100% వస్తుందంట. అందుకే ప్రతి ఒక్క మన కస్టమర్ దగ్గరికి వెళ్ళినా అండ్ ఎక్కువ మనం ఏ ప్రాబ్లం ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఏం చెప్తా ఉంటారు? నిద్ర రావట్లే. అండ్ ఈ డెఫిషియన్సీ ఎప్పుడైతే వస్తుందో మన బ్రెయిన్ లో మెలటోనియన్ బదులు ఏది రిలీజ్ అవుతుందండి? కార్టిజాల్.
మనకి మెలటోనియన్ కి బదులు కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దేనికి రిలేటెడ్? మనకి స్ట్రెస్ కి రిలేటెడ్ గా మనకి స్ట్రెస్ హార్మోన్స్. మనకి కావాల్సింది ఏంటి? మెలటోనియన్ నిద్ర హార్మోన్ రిలీజ్ అవ్వాల్సింది బదులు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతా ఉన్నాయి. రియల్ గా చెప్పండి, ఎంతమందికి హార్మోన్ రిలీజ్ అవుతుంది? ఎంతమందికి హార్మోన్ రిలీజ్ అవుతుంది? సిచువేషన్ అనుగుణంగా రిలీజ్ అవుతుంది. ప్రతి చిన్న ఇష్యూ కూడా మనం ఏమంటాం, బగ్గు మనం వేస్తూ ఉంటాం, కోపంతో ఎగిలిపోతా ఉంటాం. ఎసారా ఏదైనా ఐటమ్ వెంటనే పగిలిపోవాలి. పగిలిపోతేనే అప్పుడు మన కార్టిజాల్ తగ్గి మనకి డోపమైన్ రిలీజ్ అవుతుంది. అలాంటిది ఈ రోజు మనకి ఎక్కువగా మనకి నైట్ టైం రిలీజ్ అయ్యేది కార్టిజాల్ రిలీజ్ అవుతుందండి. ఇది ఎప్పుడైతే మనకి రిలీజ్ అవుతుందో మెలటోనిన్ హార్మోన్ యొక్క డౌన్ అయిపోతూ ఉంటుంది. మనకి మెలటోనిన్ హార్మోన్ న్యాచురల్ గా రిలీజ్ అవ్వాల్సింది అవ్వక మనకి ఎప్పుడైతే కార్టిజాల్ రిలీజ్ అవుతుందో వాళ్ళకి 10 అయినా నిద్ర ఉండదండి, 11 అయినా నిద్ర ఉండదు, మార్నింగ్ 3 o'clock అయినా నిద్ర ఉండదు, 4 o'clock అయినా నిద్ర ఉండదు. అప్పుడు కూడా మొబైల్స్ ఆన్ లోనే ఉంటాయి. ఎస్ఆర్నో 3 అయినా 4 అయినా 2 o'clock అయినా 1 o'clock అయినా మొబైల్స్ హాన్ లోనే ఉంటూనే ఉంటాయి. కానీ మనం తెలుసుకోలేకపోతున్నది ఏంటి అంటే అదే మన నిద్ర కూర్చునేవట్లేదు. మన నిద్ర రాకుండా చూసేది ఏంటి అంటే మన ఫోనే. కానీ దానికే మనం ఈ రోజు ఎడిట్ అయిపోతా ఉన్నాం. లైఫ్ పార్ట్నర్ కూడా ఎవరు మేడం? అది రియల్ అండి, రియల్ ఎక్సలెంట్ మేడం గారు, క్లాస్ కొట్టండి. ఈ రోజు లైఫ్ పార్ట్నర్ కూడా అంత ఇంపార్టెంట్ లేదు. రియల్ గా పక్కనుంటే భార్య పక్కకు వెళ్ళిపోయినా ఎంత స్లోగా నడుస్తున్నా అస్సలు పట్టించుకోరు. కానీ మొబైల్ ఒక్క నిమిషం కనిపించకపోతే అల్ల కొల్లరు అయిపోతుంది ఇంట్లో. మరి ఇంకంతే. మనకి ఈ రోజు అంత ఇంపార్టెంట్ మొబైల్ అయిపోయిందండి రియల్ గా. అలాంటిది ఈ రోజు మనకి ఎందుకు మెలటోనియన్ అనేది మనకు అవసరం, రియల్లీ ఎందుకు మనకు అవసరం అనేది ఇక్కడ మనం తెలుసుకుంటే అంట మీకు ఈ క్వశ్చన్ అనేది అందరికీ వస్తుందండి. కరెక్ట్ గా మనం చూడాలి. ఎందుకు అంటే మనం జూమ్ లో వింటాం కదా, అప్పుడు విందాంలే, ఇప్పుడు పర్లేదులే కూర్చున్నాం కదా అని అనుకోకండి. మీరు నెక్స్ట్ ఇప్పుడు 10+2 పట్టుకెళ్తారు కదా, రేపు సేవ్ చేయాలి కదా. ఎస్ఆర్నో రేపు సేవ్ చేయాలంటే అడగాలి కదా. రేపు జూమ్ మీకు కండక్ట్ అవుతుందా? అవ్వదు. అరే వాళ్ళు ఆ డౌట్ అడిగారండి, ఈ డౌట్ అడిగారండి, అరే ఈ స్లీప్ గురించి అలా అడిగారు మేడం, ఎలా అడిగారు మాకేం తెలియదు. ఇంతవరకు స్క్రీన్ మీద చెప్పింది ఏమైపోయింది? పోయిందా లేదా? అరే ఏంటి మేడం నేను అంతసేపు చెప్పాను కదా, 15-20 minutes ఏమైనా. అరే మేడం మీరు చెప్తారు కదా, మళ్ళీ ఇలా అంటారండి, ఇలా తల మీద ఇలా చేసి ఏమంటారు చూడండి ఒకసారి, ఇలా తల మీద చేసి అరే మీరు జూమ్ లో చెప్తారు కదా అని నెగ్లెక్ట్ చేస్తాను మేడం. నాలెడ్జ్ అనేది తల కూకుంటే రాదండి, వింటే వస్తుంది. రేపు 10+2 మేడం మీరు అయిపోయారు బెస్ట్ పంపించాలంటే ఎక్కడండి ఇంకా ఉన్నాయండి ఏంటి ఏమండి అంటే ఎవరికి చెప్పినా ఏదో ఒకటి అడుగుతున్నారండి. సార్ క్లాస్ విన్నది 10 మందికి చెప్తే వస్తుందండి. అండ్ మనకి రిమైండర్ అవుతుంది మళ్ళీ మళ్ళీ. అలాంటిది మనకి అయిపోయాయంటే లేదంటే ఇంకా 8-10 ఉన్నాయండి అంట. అండ్ ఇది మనకి ఎంత మెలటోనియన్ అనేది మనకి ఎందుకు అవసరం అనేది ఇక్కడ మనం క్లియర్ గా చూడాలి. మెలటోనియన్ అనేది మనకి నార్మల్ గానే రిలీజ్ అవుతూ ఉంటుందండి. అండ్ మనకి న్యాచురల్ గానే మెలటోనియన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. చిన్నపిల్లలకి ఏ స్లీపింగ్ టాబ్లెట్స్ ఇస్తున్నారండి, కంప్లీట్ గా 14 hours 15 hours నిద్రపోతా ఉన్నారు, 14-15 hours. తనకి ఏం మెలటోనియన్ పెడుతున్నారు చెప్పండి, ఏ ఫుడ్ పెడుతున్నారు? హ్యాపీగా నిద్ర వస్తుందండి తనకి. ఈ రోజు మెలటోనియన్ అనేది మనకి స్లీప్ సైకిల్ ని కరెక్ట్ వేలో ఉంచే ఒక ప్రాసెస్. అది సహజ సిద్ధంగానే మనలో రిలీజ్ అవుతుంది. కానీ మనం ఈ రోజు బయట కొనుక్కొని దాన్ని
మనలో మనం రిలీజ్ చేసుకుంటున్నాం ఒక ఇన్సులిన్ ని కానివ్వండి, బయట నుంచి మనం కొనుక్కుంటున్నాం. ఈ రోజు మన బాడీలోనే రియల్ గా ఒక ప్రొడ్యూసింగ్ ప్రొడక్ట్ ని మనం ఆపేసి బయట నుంచి తెచ్చి మనం వాడుకుంటూ ఉన్నామండి. అది దేని వల్ల? స్ట్రెస్ వల్ల, టెన్షన్ వల్ల. వీటన్నింటి కారణంగా మనం ఈ రోజు మెలటోనియన్ అనే దాన్ని స్టాప్ చేసేస్తా ఉంది మన బాడీలో. అండ్ అలాంటిది ఈ రోజు మనకి ఫాస్ట్ గా చెప్తాను. అండ్ ఈ రోజు మనకి ఎండ్ టు ఎండ్ న్యూట్రిషన్ మనకి ఇన్స్టిట్యూట్ ఏం చెప్తుంది అంటే, నేను ఇక్కడ ఒక పాయింట్ వినండి. అండ్ ఎండ్ టు ఎండ్ మనకి న్యూట్రిషన్ మనకి ఇన్స్టిట్యూట్ ఏం చెప్తుంది అంటే, మెలటోనియన్ అనేది మనకి ఒక క్వాలిటీ స్లీప్ మన బాడీకి చాలా అవసరం, దానికి మెలటోనియన్ అనేది చాలా నీడ్ అని చెప్తా ఉందండి. అండ్ ఇది బీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అండ్ చాలా సేఫ్ అండి. మనకి మెలటోనియన్ అనేది చాలా ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి నాన్ ఎడిక్టివ్. దీనికి ఇది ఒక్కటి క్లియర్ గా వినండి. అండ్ నాన్ ఎడిక్టివ్ అండ్ నాన్ హ్యాబిట్ ఫార్మింగ్. అంటే దీనికి ఎడిక్ట్ అవ్వడం అంటూ ఏమీ ఉండదు. ఒకరు చాలా మంది అంటారు, అదే ఈ స్లీప్ మనం తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే ఇది స్ప్రే చేస్తేనే వస్తుందేమో నిద్ర, లేకపోతే నాన్ ఎడిక్షన్ అండి. ఇది ఆల్కహాల్ లాగా మనకి స్లీపింగ్ టాబ్లెట్ లాగా ఎడిక్షన్ కాదు. మనకి మనకి స్ప్రే చేస్తే నిద్ర రావడం లేకపోతే నిద్ర రాకపోవడం కాదు. మన నార్మల్ పర్సన్స్ కూడా చాలా టెన్షన్ గా ఉండేటప్పుడు పీస్ఫుల్ నిద్ర కోసం మనకి కంప్లీట్ నిద్ర డీప్ స్లీప్ లోకి వెళ్ళాలి అంటే మెలటోనియన్ మనం కూడా న్యాచురల్ గా స్ప్రే చేసుకోవచ్చు హ్యాపీగా. ఇది మనకి ఎడిక్షన్ కాదు, అలా అని మనకి హ్యాబిట్ కూడా కాదండి. అండ్ మనకి మెలటోనియన్ స్ప్రే చేసుకోవడం ద్వారా మనకి రిలాక్స్, బాడీ అంతా కూడా చాలా రిలాక్స్ గా ఉంటుంది రియల్ గా. అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి నాదైతే మాత్రం మెలటోనియన్ స్ప్రేలో నాది పర్సనల్ ఎక్స్పీరియన్స్ రియల్లీ. సార్ది కూడా. అండ్ ఫస్ట్ మేమే 1 బాటిల్ అనేది మేము స్ప్రే చేసుకున్నాం. అండ్ 5 days కూడా మేము అబ్జర్వ్ చేసాం. కంటిన్యూస్లీ 5 days మేము స్ప్రే చేసాం. అండ్ ఆఫ్టర్ ద 6th day మళ్ళీ ఆఫ్ చేసాం. ఒకవేళ ఏమైనా ఎడిక్షన్ ఉంటుందా? ఎడిక్షన్ ఉంటే మనం దీని నాలెడ్జ్ మీద రాద్దాం. ఇప్పుడు ఇది అంటే yes ప్రొడక్ట్ ఏ టైంలో యూజ్ చేయాలి మేడం? నెక్స్ట్ మేడం నెక్స్ట్. అండ్ మనకి బెస్ట్ స్లీప్ అనేది మనకి లాంచ్ చేసే ముందు ట్రయల్స్ అనేది మా ఇద్దరి పైన వేయడం జరిగింది. రియల్ ఎక్సలెంట్ రిజల్ట్, ఎలాంటి డౌట్ కూడా ఉండదు. నార్మల్ పర్సన్ అయినా సరే దానికి ఎడిక్షన్ లేదు. మనకి ఎలాంటి మత్తు పదార్థాలు ఇందులో ఉండవు, మత్తు కూడా ఉండదండి. జస్ట్ రిలాక్స్ గా ఉంటుంది బాడీ. అండ్ డీప్ స్లీప్, కామ్ స్లీప్ వస్తుంది. అండ్ అలాగే మనకి చెప్పండి, మీరే చదవండి. ఇంప్రూవ్ ద ఫోకస్. మన ఫోకస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మైండ్ చాలా కామ్ గా ఉంటుంది. 8 hours ప్లస్ మనకి డీప్ స్లీప్ నిద్ర అనేది వస్తూ ఉంది. ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మీరు స్టాండ్ లో చూసారు. ఎస్ఆర్ చూసారా? ఇక్కడ స్టాండ్స్ చదివారా? ఈ రోల్ స్టాండ్స్ ఎంతమంది చదివారండి? ఓ రాసుకున్నారా? ఎక్సలెంట్ సార్. క్లాప్స్ రాసుకుంటే రియల్లీ వెరీ హ్యాపీ. క్లాప్స్ తగ్గాయంటే నిద్రలోకి వెళ్ళామని అర్థం. క్లాప్స్ తగ్గాయంటే ఎక్కడ వెళ్తాం? నిద్రలోకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది బ్రెయిన్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇవైతే మీరు అందరూ కూడా చదివారు. అండ్ అలాగే మనకి మెలటోనియన్ స్ప్రే, ఎక్స్పెషల్లీ మనకి మెలటోనియన్ స్ప్రే అనేది నోట్ లో అనేది స్ప్రే చేసుకోవాలి నాలుగు క్రింద. ఎక్కడ అండి? మెలటోనియన్ స్ప్రే అనేది మనకి నాలుగు ఫోల్డ్ చేసి నాలుగు క్రింద భాగంలో స్ప్రే చేసుకోవాలి. ఇన్ కేస్ పైన చేస్తే ఏమవుతుంది మేడం గారు? క్లాప్స్. నేను గ్యాప్ ఇచ్చింది కూడా దానికే. దానికోసమే. అసలు నోట్లో స్ప్రే అన్నారు కదా, ఎక్కడ చేసుకుంటే ఏంటి మేడం, నాలుగు క్రింద ఎందుకు చేయాలనే క్వశ్చన్ మీరు అడగాలండి వెంటనే. అడగాలి. కోచ్ అంటే చాలా ఆలోచించే వ్యక్తి కాదు. మనకి నోట్లో అనేది స్ప్రే చేసుకున్నా ఏమీ కాదండి. కానీ నాలుగు కింద స్ప్రే చేయడం వల్ల ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది. ఎఫెక్టివ్ రిజల్ట్ రావాలంటే మనకి నాలుగు క్రింద స్ప్రే చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి లాలాశయం ఎక్కువగా ప్రొడ్యూషన్ అయ్యేది నాలుగు క్రింద భాగంలోనే. మనకి నాలుగు క్రింద భాగంలో లాలాశయంలో మనం వెంటనే స్ప్రే చేసుకుంటే
అది డైజెస్టివ్ సిస్టమ్ ని ఇమ్మీడియట్లీ దాటించి మన బ్లడ్ లో అబ్జర్వ్ చేసి వెంటనే పీనల్ గ్లాండ్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మెలటోనిన్ ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి మనకి నోట్లో స్ప్రే చేసుకుంటే డైజెస్టివ్ సిస్టమ్ కి వెళ్ళి అది బ్లడ్ లో అబ్జర్వ్ అయ్యి పీనల్ గ్లాండ్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మెలటోనిన్ రిలీజ్ చేస్తుంది. అంటే నోట్లో కొట్టుకుంటే ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవుతుంది, స్లో అవుతుంది. నాలుగు క్రింద భాగంలో స్ప్రే చేస్తే ఫాస్ట్ ప్రాసెస్ అనేది అవుతుంది. జస్ట్ ఫర్ చేంజ్. అండ్ నెక్స్ట్ మనం చూస్తే మెలటోనిన్ స్ప్రే అనేది ఎప్పుడు మనం స్ప్రే చేయాలి? బెస్ట్ స్లీప్ అనేది స్ప్రే చేస్తే ఏ అవర్స్ ముందు స్ప్రే చేయాలి, ఎంత టైం మనం స్ప్రే చేయాలి, ఎన్ని అవర్స్ పాటు నిద్ర వస్తుంది, ఎంత క్వాంటిటీ అనేది మనం ఇక్కడ చూడాలండి. అండ్ మెలటోనిన్ స్ప్రే అనేది మనం ఇక్కడ చూసుకుంటే బెడ్ కి బిఫోర్ 20 minutes to 40 minutes to 40 minutes ముందు మనకి స్ప్రే చేయాలి. బెడ్ కి బిఫోర్. చాలా మంది ఇక్కడ వినండి, మీరు చెప్పేటప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ చెప్పాలి. మనం ఏం చేస్తారు, బెడ్ కి వెళ్ళక ముందే 6 గంటలకి 7 గంటలకు స్ప్రే చేసి గిన్నెలు వాష్ చేసుకోవడం, మళ్ళీ వాకింగ్ కి వెళ్ళి బయటికి రావడం, మళ్ళీ హ్యాపీగా జాగింగ్ చేయడం, ఎక్కడికో మళ్ళీ హోటల్కి వెళ్ళి తినేసి రావడం, ఇలాంటివి కాదండి. మనకి ఫుడ్ తిన్న తర్వాత 1 hour తర్వాత, ఫుడ్ తిన్న తర్వాత ఆఫ్టర్ 1 hour. అందరికీ అర్థమవుతుందా? మనం ఫుడ్ తీసుకున్న 1 hour తర్వాత అండ్ స్లీప్ కి మనకి 20 to 40 minutes ముందు. అండ్ మనం స్ప్రే చేసుకోవడం ద్వారా దాని యొక్క టైం 20 to 40 minutes లో మనకి స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది మెలటోనిన్. ఆఫ్టర్ 1 year మనం స్ప్రే చేసుకున్న 1 hour తర్వాత మనం చాలా డీప్ గా మనకి స్లీప్ లోకి వెళ్తాం. ఈ మెలటోనిన్ మనం స్ప్రే చేసుకున్న తర్వాత 4 to 8 hours మన బాడీలో డీప్ స్లీప్ లో ఉంటుంది. మెలటోనిన్ మన బాడీలో ఉంటుందండి. ఎన్ని అవర్స్? 4 to 8 hours డీప్ స్లీప్. 8 hours పాటు కంప్లీట్ నిద్ర మనకి హ్యాపీగా పడుతుంది. మనం స్ప్రే చేసుకున్న 8 hours కూడా మన బాడీలో మెలటోనిన్ అనేది ఉంటుంది. వితౌట్ డ్రీమ్ హెల్తీ స్లీప్ అంటాం. మరి ఇప్పుడు డ్రీమ్స్ ఉంటాయా ఇందులో? yes ma'am. డ్రీమ్స్ అనేవి స్లీప్ లో 100% కంప్లీట్ డ్రీమ్స్ ఉంటాయి. మనకి నచ్చిన డ్రీమ్ అని మనం కలగనుకోవచ్చు డీప్ స్లీప్ లో. థ్యాంక్ యూ.